ఫస్ట్ ఆఫ్ ఆల్ మాజీ ఎమ్మెల్యే సార్ గారికి నా నమస్కారం సార్. ఎమ్మెల్సీ సార్ గారికి, ఇక్కడ వైస్ చైర్మన్ అన్న నరసింహులు అన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నేను పార్టీలో రావడానికి కారణం ఒకటే. నేను 8 నెలల బ్యాక్ కింద బీజేపీ పార్టీలో చేరినాను. ఎందుకంటే మధుసూదన్ స్వామి గారు నీ వార్డులో అభివృద్ధి జరగలేదు, యాదవ్ మమ్మల్ని ఇది అది చేసి మా బీజేపీ పార్టీలో చేర్పించినారు. అక్కడ పోతే నాకు 9 నెలలయ్యా, ఇంతవరకు ₹1 వార్డులో పని లేదు. మనం పోయిండేది వార్డు అభివృద్ధి కోసం పోయినాము. ఆడ అయితే డైరెక్ట్ కండవా వేసి పక్కన పెడుతున్నారు. అందుకోసమే నేను మా నాయన అందరి ఇంట్లో డిసైడ్ చేసినాము, ఇప్పుడు ఉంటే ప్రాణం ఉంత వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నతోనే ఉంటాము, తర్వాత వచ్చేసి వైఎస్ సాయి ప్రసాద్ రెడ్డితోనే ఉంటామని మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఉంటే ఈడే ఉంటాం, ప్రాణం ఉంత వరకు జగన్మోహన్ రెడ్డితోనో సాయి ప్రసాద్ రెడ్డి అన్నతోనే ఉంటాము, యాడా పోమని మీడియా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. బిఎండి వసీం, 11th వార్డ్, హవానాపేట్. కౌన్సిల్ ఎలక్షన్ ముందర సాయన్న ప్రచారంకి వచ్చినప్పుడు ఆడ బోరేసి ట్యాంక్ వేయాలని చెప్తున్నారు. ఈ కౌన్సిల్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత పిల్లోడు గెలిచినాక ఖచ్చితంగా బోర్ ట్యాంక్ వేసి కడతామమ్మా అని ప్రజలకి హామీ ఇచ్చిపోయినారు అన్న. అదే ప్రకారం ఆడ బోర్ వేసి ట్యాంక్ వేసి ఇప్పుడు బాగా నీళ్ళు వస్తున్నాయి. నేను అబద్ధం చెప్తున్నంటే ఆడ పోయి డైరెక్ట్ జనాలు కూడా అడుగుదాం, ఆడ ట్యాంక్ కూడా ఉంది. ఇంకోటి విషయం, 3 గోరీల పక్కన డ్రైన్, సిసి రోడ్డు పని జరిగింది. ఇంకోటి విషయం, ఆఫ్టర్ 4.5 సంవత్సరాల నుంచి మన్ను ఎన్నో మన వార్డులో మన్ను నీళ్ళు వాటర్ పైప్ నుంచి ఇంత వస్తుండే. అన్నకు వచ్చి మేము అడిగినాము, అన్న ఇట్లా పరిస్థితి ఉందన్నా, మన్ను వస్తుందన్న వాటర్లో అంటే, సర్లేరా అండి వెంటనే రెస్పాన్స్ అయ్యి మున్సిపల్ కమిషనర్కి ఫోన్ చేసి, ఏఈకి ఫోన్ చేసి అక్కడ పంపించినారు. ఫస్ట్ పోయింది ఆ వార్డులో ఏముండే పోయి మాట్లాడి సమస్య చీరాలా అంటే మొత్తం పైప్ లైన్ ఇవ్వాలా అని చెప్తున్నారు. అన్న మా మాట విని సార్ వాళ్ళు వెంటనే స్పందించి కౌన్సిల్లో పెట్టి పాస్ చేసి మొత్తము పాత పైపులు తీసేసి 6 ఇంచ్ పైప్ వేసి మొత్తము కనెక్షన్ మొత్తం ఇచ్చేసినాము. ఇప్పుడు మన్ను లేదు, ఏం లేదు. 1 అవర్లో అంతా నీళ్లు ఏరియా ఫుల్ అవుతుంది, నీళ్ళు కింద పడుతున్నాయి. ఎక్కువ 1 అవర్లో కింద పడుతున్నాయి నీళ్ళు. ఇట్లా ఉంది. ఇంకా కొద్దిగా డ్రైన్ రోడ్లు ఉన్నాయి. ఇది కూడా వైఎస్ఆర్సీపీతోనే సాధ్యమని మేము వైఎస్ఆర్సీపీలో పార్టీలో చేరినాము. ఇంకా 4 ఉన్నారు ఆడ, వాళ్ళు కూడా వాళ్ళ సొంత పనులు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు కూడా వాళ్ళ పని చూసుకొని వైఎస్ఆర్ పార్టీలో ఖచ్చితంగా చేరుతానని చెప్తున్నాను. నా పేరు పొలిటికల్ డ్రామా ఏం లేదన్నా, మనం డ్రామాకి పోయలేదాం. ఏమో వాళ్ళు మాయలు చెప్పి మాకు పిలుచుకున్నారు. నాడ మీ వాళ్ళు 50 లక్షలు పని చేపిస్తాం, స్టోర్ ఇస్తాము, అది ఇస్తామని. అందుకోసం మనం పోయినామన్నా. ఇప్పుడు ప్రజలు ఏమనుకున్నారు, ఏం చేస్తున్నారు కొడుకు నాన్న ఏం చేస్తున్నారు, ఇంత డైరెక్ట్ వెంటనే ఆడ కండువా వేసుకొని పోయినారు, ఏం చేస్తున్నారని ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఏం చేయలేదు అని దానికోసమే డైరెక్ట్ మళ్ళీ మా పార్టీలో, మా సొంతం పార్టీలో మేము రావాలని డైరెక్ట్ ధైర్యంగా వచ్చి కండువా వేసుకున్నాం. మన లేదు, అది అన్ని అబద్ధము. నేను చెప్పినాను, అది పిచ్చి పెట్టింది. అది ఎందుకంటే నేను ఏవో అబద్ధం చెప్పినాను. సారీ, నేను చెప్పరాదు అట్లా మాటలు. పెద్దలకి ఇట్లా చెప్పరాదు. పెద్దలు ఉన్నారు, వాళ్ళు మాకు ఎప్పుడో మంచి చేసినారికి ఎప్పుడైనా కానీ వాళ్ళు మాకు మంచి చేయాలని అర్థం చేసుకున్నారు. వాళ్ళు మాకు దీనికి అర్థం, పార్టీకి నుంచి సీట్ వద్దురా, నా మాట విను, ఈ డబ్బులు తీసుకుని ఏదైనా ఒక బిజినెస్ బాగా చేసుకుని ఒక లైఫ్ బాగా ఇది చేసుకొని చెప్పినారు ఎక్స్ఎమ్మెల్యే సార్. నిజం అన్నది చెప్తున్నాం. నేను కాల్ పెట్టుకున్నాను, ఇది చేసుకున్నాను. నాకు డబ్బులే వద్దు అని నేను 10 లక్షలు కూడా వద్దు, నాకు డబ్బులు వద్దు, నాకు కౌన్సిలరే కావాలా అని నేను ఇది చేసినాను.
నాకు ఈ కోపం వచ్చి నాకు కొట్టినపోయి వద్దురా నీ సీట్ వద్దురా ఇట్సై సీట్ ఇడ్సి డబ్బులు తీసుకొని ఏదో ఒక బిజినెస్ చేసుకుని బాగుండు అని చెప్పినారు. నేను మాట వినలేదు, ఆ మాట నేను అబద్ధం చెప్పినాను, సారీ. మిమ్మల్ని బీజేపీలోకి పోవడానికి ఎవరైనా ప్రలోభాలకు ఏమైనా గురి చేసినారనా? ఏం లేదు, ఎవరు చేయలేదు. స్వామి మధుసూదన్ స్వామి మాకు ఏం చెప్పినారు, మధుసూదన్ స్వామి చెప్పినారు, నా కొడుకు ఫోన్ చేస్తున్నారు, నాకు కూడా ఫోన్ చేస్తున్నారు. స్వామి ఏం చెప్పినారు, నీకేం జరగలేదు కదా, ఏరియాలో ఏం జరగలేదు, మేము చేపిస్తాం, మీకు ఏదైనా మీకు ఒక మంచి ఏమైనా పోస్ట్ ఇప్పిస్తాము, ఏదైనా మీకు ఒక స్టోరీ ఇప్పిస్తాము అది చెప్పినారు. మరి మీ ఏరియాలో బాగా డెవలప్మెంట్ పని చేపిస్తాము, డెవలప్మెంట్ అయ్యేది ఏరియాలో బాగా డెవలప్మెంట్ కావాలా, మరి మీరు వచ్చే ఎలక్షన్ లో ఏరియాలో పని అయితే డెవలప్మెంట్ చేస్తే మరి మీరే గెలుస్తారని స్వామి చెప్పా. స్వామి మాట పైన మేము నమ్మకం పెట్టి పోయినాము, స్వామి చెప్పిన మాట పైన నమ్మకం పెట్టి పోయినాము, కానీ ఏం జరగలేదు, పని ఏం జరగలేదు. ఏం ఎమ్మెల్యే హామీ ఇలేదు మాకి, స్వామి మెయిన్, స్వామితోనే మేము స్వామి చెప్పిన మాట పైన నమ్మకం పైన పోయినాము. ఇప్పుడు ఏం చేయడం లేదు, స్వామి ఏం చేయడం లేదు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో కూడా ఇప్పుడు చైర్మన్ అవుతున్నారు కదా, చైర్మన్ అయ్యేది కూడా వైఎస్ఆర్సీపీది చైర్మన్ అయ్యేది. ఎందుకంటే మాది పని ముఖ్యము, బిల్ పాస్ కావటం లేదు, కౌన్సిలింగ్ లో పెడితే కూడా బిల్ పాస్ కావటం లేదు. మాకు ఏరియాలో కనీసం ఏరియాలో మేము కొద్దిగా పని చేస్తే, మాకు ఏరియాలో పని చేస్తే అంత బాగుంటుంది. అందుకోసం మేము ఏరియా కోసమే నేను కష్టపడుతున్నాను, ఏరియాలో కొద్దిగా పని చేపియాలా, ఏరియాలో పని చేపిస్తే అంత బాగుంటుంది సార్. అందుకోసం నేను ఏరియా కోసమే ఇది చేస్తున్నాం. ఏరియాలో ఇప్పుడు వచ్చే దాంట్లో ఏరియాలో పని అవుతుంది అని నాకు నమ్మకం ఉంది, పని జరగల, పని ఏం సార్ అడిగినాం సార్, మేము కౌన్సిలింగ్ లో పెట్టినాము, బిల్ కూడా పెట్టినాము. మిత్రులకి, పత్రికా విలేకరులకి, కౌన్సిలర్లకి ప్రతి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మా పార్టీ పరంగా మీ విశ్వాసం అవిశ్వాసం ఏమని పెడితే వీళ్ళకి ఏం బాధ నాకు అర్థం కాలే. బీజేపీలకి అది మా పరిధిలో ఉంది. అది మా కౌన్సిలర్ దాదాపుగా 41 మంది ఉన్నారు. పోయినోడు 5 మంది పోయినా వాపసు వచ్చినాడు, మళ్ళీ ఊరు వచ్చాడు, వాసిపు వచ్చినాడు. ఎందుకంటే ఏదో చేస్తామని చెప్పేసి వాళ్ళకి ఏదో చెప్పిన తర్వాత పోవడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మన ఇంకా కొద్ది ఎక్కువ వాళ్ళకి ఆశ చూపినారు, మీకు డీలర్షిప్ ఇస్తామని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు డెవలప్మెంట్ లేదనే లేదు, డెవలప్మెంట్ జరిగింది, ఇంకా జరిగితే బాగుంటుందని చెప్పేసి ఆలోచనతో వీళ్ళు ఉంటే వాళ్ళు అది క్యాచ్ చేశారు, పట్టుకుపోయినారు. మేము ఇస్తాము, మేము చేస్తామని చెప్పేసి ఎవరు వాళ్ళు చేసేకి, ఎవరు చైర్మన్ మనోళ్ళు, మున్సిపల్ కౌన్సిల్ మనోళ్ళు. మేము తిన్నా కూడా వాళ్ళు కూడా ఏ కౌన్సిలర్కి ఏది కావాలన్నా కూడా చేయాల్సిందే కౌన్సిలర్లు తీర్మానం చేసేదే కానీ వీళ్ళు చేసేది, ఎమ్మెల్యే చేసేది ఏం లే. ఎమ్మెల్యే ఫండ్స్ ఏదైనా ఉంటే ఇవ్వచ్చు కానీ ఎమ్మెల్యే ఫండ్స్ లేవు. అంతేగాని ఏదో మభ్యపెట్టి వాళ్ళకి ఈ విధంగా ఆ పార్టీలోకి తీసుకొని కండవా వేస్తే అయిపోయా. ఇంకా కండవా వేస్తా అంటే పక్కకు పెట్టింటారు అంతే. ఏం వాళ్ళ నుంచి గురించి కానీ వాళ్ళ ఏదన్నా కావాలన్నా చేసేది కానీ ఉండదు. చాలా మంది పార్టీలో చేరినారు. ఎందుకు చేరినా అంటే ఏదోలే వాళ్ళ పనులు ఉంటాయో, లేకపోతే ఇంకోటో లేకపోతే ఏదో అని. ఇప్పుడు ఎంతమంది చేరినారో వాళ్ళ పేర్లు గుర్తుండవు వీళ్ళకి. ఏదో రోజు రావడమేమో, ఎవరో పిలుచుకుని రావడమేమో, వాళ్ళ తరపు వాళ్ళ ఊరి కోసం వాళ్ళు కండవాళ్ళు వేయించడమో 16 మంది వరకే. కానీ ఎందుకంటే మేము చూస్తాడు, మేము వచ్చినప్పుడు ఆహ్వానించాం లేదనిలే. ఎందుకంటే వస్తా ఉన్నాడు వద్దా అని చెప్పేసి ఆహ్వానించాం అంతే. మనమే బలవంతంగా ఎవరైనా చేసే వాళ్ళే పెట్టలే, కూర్చొని సంతోషంగా ఆహ్వానించిన కూడా చేశాం. ఏదన్నా ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు ప్రజలకు గౌరవం ఇవ్వాలి. మనం ఎందుకు గౌరవం ఇవ్వాలంటే ప్రజలకు, నాకు కూడా 2017 నాకు బాలనారెడ్డికి జయరాంకి ఆఫర్ వచ్చింది. ప్రజలు గౌరవం ఇచ్చినా మేము. ఆ రోజు 70 కావాలనుకుంటే పోయేవాళ్ళం మేము కూడా. ప్రజలు ఇచ్చిన మనకి సపోర్ట్ ని మనము వాళ్ళకి గౌరవించాలని చెప్పేసి ఉద్దేశంతోన మేము చేసామే. కానీ ఆ రోజుల్లో మేము పార్టీ పరంగా ఉన్నాం. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన గౌరవం మాకు ఇచ్చినారు. ప్రజలకు ఇచ్చిన ఈ పదవిని మనము వాళ్ళకి అవమానపరచాలని చెప్పేసి ఉద్దేశంతో ఎక్కడికి పోలే. మేము పార్టీ పరంగా ఉంటాం, మేము రామని చెప్పేసాం గట్టిగా. అంతేగాని ఈరోజు పోయిన వాళ్ళు ఏదో వస్తే సంతోషంగా కంట్రోల్ కప్పినంత మాత్రాన అంత వాళ్ళు
బీజేపీ పార్టీకి అంకితం అయిపోతా అని చెప్పి ఆలోచన. ఎందుకంటే ఈ రోజు కూటమి ద్వారా కలిసి పోటీ చేశారు కాబట్టి గెలవగలిగినారు. కానీ ఏదున్నా కూడా ఏదో నమ్మినారు. ఎందుకో మన వ్యతిరేకం వచ్చింది మా మీద, మేము సంతోషమే. ఎందుకంటే మేమేమి ఎవరికి తప్పు చేసిందా, ఎవరినేం ముంచిందిరా, ఎవరు కబ్జాలు చేసిందిరా, ఎవరితో మన వసూలు చేసిందిరా. ఈ రోజు ఇంత అన్యాయంగా కళ్ళకి కనపడేటట్లు కనపడతానే ఉంది. ప్రజలంతా గమనిస్తా ఉన్నారు, ఏం జరుగుతా ఉందని గమనిస్తా ఉన్నారు బాగా. ఏదున్నా కూడా ప్రజలే మనసు తీర్మానం చేస్తారు. ఎందుకంటే ప్రజల్లోనే తీర్మానం చేసేది, అయినా తీర్మానం చేసేది వాళ్ళే, వద్దనుకున్నా తీర్మానం చేసేది వాళ్ళే. ఆ పరిస్థితి ఎలక్షన్ వచ్చినప్పుడు తెలుస్తాయి. ఏదున్నా మనమంతా మనమే పిల్లి కళ్ళు ముచ్చుకుని పాల్గొంటుంటారు. అట్లా ఈ పరిస్థితి కనపడతా ఉంది. ఉండే పరిస్థితిలో కనపడతా ఉంది. ఊరికి 4 కోట్లు వేసా అంటా ఉన్నాడు ఆయన. డైరెక్ట్ ఎమ్మెల్యే గారు చెప్పినారు 4 కోట్లు ఆర్డర్ కాపీలు, 4 కోట్లు మున్సిపాలిటీ తీసుకొచ్చినాము అనేది చెప్పాలి కదా. 4 కోట్లు వేసినాము, 4 కోట్లు వేసినాము, మున్సిపాలిటీ 4 కోట్లు వేసినాము. ఎక్కడ 4 కోట్లు వచ్చిందే కోటి. ఆ కోటి అదే ఇప్పుడు చైర్మన్ గారే ఆమె అన్నారు, అంత పిల్లలు దొంగ పిల్లలు చేసుకుంటున్నారు అని చెప్పేసి ఆమె మాట్లాడే పరిస్థితి ఉంది. వాళ్ళు 4 కోట్లు వేసాము అడ్డపడతారు. ఎందుకు అడ్డపడతారు? ఇప్పుడు మామూలుగా 15 ఫైనాన్స్ 12 మేము ఉన్నప్పటి నుంచి 12 11 ఫైనాన్స్ 12 ఫైనాన్స్ 30 ఫైనాన్స్ 15 ఫైనాన్స్ 16 ఫైనాన్స్ అవి వస్తూనే ఉంటాయి రొటీన్ లో. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది అవి కూడా చేస్తాడు. మామూలు రొటీన్ లో వచ్చే అవన్నీ కూడా మనం ఏదైతే ఆరోగ్య డెవలప్మెంట్ చేయాలో వీళ్ళు రాష్ట్రానికి ఇస్తేనే ఇమీడియట్ గా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఫండ్స్ 16 ఫైనాన్స్ వస్తాయి. ప్రాబ్లం లే, అది కూడా నేను తెచ్చా అంటాడు. గ్యారెంటీ అదే అంటాడు. సమస్య వచ్చే వస్తా ఉంటాయి. నీవు ఈ మన ప్రభుత్వం ద్వారా ఏం తీసుకొచ్చినామని సమాధానం ఉండదు. అది 4 కోట్ల యాడ్ నుంచి వస్తాయి. మేమే ఇన్నేళ్ళు ఉన్నాము, 3 సార్లు టర్మ్ చేసినాము, మీ దగ్గర చేసినాము. మళ్ళీ ఏ టర్మ్ లోనో మేము మున్సిపాలిటీ నుంచి అంత తీసుకురాలే. ఎందుకంటే అనవసరంగా ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి 15 ఫైనాన్స్ వస్తాయి, మాకు అవే 20 డబ్బులు అయిపోతా ఉండే. ఆ పరిస్థితిలో మనం కావాలని చెప్పేసి మామూలుగా ఏదో మున్సిపాలిటీ వరకు 1 కోటి రూపాయలు వస్తే ఎక్కువ అవుతా అనుకుంటాము. అవి వస్తూ ఉన్నాయి, ప్రాబ్లం లేదు, చేస్తూ ఉన్నారు. అంతేగాని అబద్ధాలు చెప్పేసి మళ్ళీ ప్రజలు మభ్య పెట్టేదానికి ప్రయత్నం చేసే పరిస్థితి వస్తూ ఉంది. మేము మా పార్టీ విశ్వాసం తీర్మానం పెట్టుకుంటే వీళ్ళు ప్రచారం చేస్తారు. ప్రజావతం వేసుకొని ప్రజల్లోకి పోయి తిరగబడండి. ఎందుకు తిరగబడతారు ప్రజలు? ఏమన్యాయం చేసినా తిరగబడతారు. ఇప్పుడు మెడికల్ కాలేజ్ చేసిందే తప్ప, బైపాస్ తెచ్చిందే తప్ప, డిగ్రీ కాలేజ్ చేసిందే తప్ప మనం ఏమన్నా ఏదున్నా కూడా గతంలో రాజశేఖర్ గారు బైపాస్ ఇచ్చినాడు మనకి. ఆ ట్యాంక్ కట్టేదానికి ఆ రోజుల్లో ముందు నుంచి భాస్కర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి, ఆ రోజుల్లో ఉన్నప్పటి నుంచి సమస్య ట్యాంక్ అని చెప్పేసి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ వచ్చేసి తెలుగుదేశం పార్టీలో ఒక కొలిక్ వచ్చింది. తర్వాత డబ్బులు రిలీజ్ చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. మా తర్వాత రాజశేఖర్ గారు వచ్చాక డబ్బులు రిలీజ్ చేసి పనిచేసాము. బ్రిడ్జ్ కట్టినాము, 2 బ్రిడ్జ్లు మన నుంచి వచ్చినవి. ఆ రోజు ఏ డెవలప్మెంట్ గడప తిన్నప్పుడు కూడా ఎక్కడ కూడా ఏది కావాలన్నా సాధ్యమైనంత వరకు గడపలో వచ్చిన ఫండ్స్ పెట్టినాము. మున్సిపాలిటీ తరఫున కాకుండా గడప ఫండ్స్ పెట్టినాము. ఆ రకంగా ఒక గడప 40 lakhs ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అవి పనిచేసారు, సాధ్యమైనంత వరకు అన్ని చోట్ల పని జరిగింది. ఈ రకంగా మన ప్రభుత్వంలో మనం చేసామని గొప్పగా చెప్పుకుంటున్నాము. ఎందుకంటే నా తల్లవాత బాగాలేక నేను ఓడిపోయాను, కానీ ప్రజలు నాకు ఓటేసాను. ఎందుకంటే వేసారు 70,000 మంది 71,000 మంది నాకు ఓటేశారు. అన్యాయంగా మనం మాట్లాడరాదు. పోయినసారి 73,000 వచ్చిండే, ఈసారి 70,000 మంది వచ్చారు మనకి. ఏదున్నా కూడా ఈ పరిస్థితి ఆరోగ్యంలో ఉంది. నాకు ప్రజలంతా ఓటేశారు, సంతోషము. నేనే ఓటేద్దాం బాగా గెలుపుకోవడం దైవాధీనాలు అన్ని కూడా ప్రజలు ఇచ్చే తీర్పులు శిరసావిస్తాను. కానీ అనవసరమైన అబద్ధాలు చెప్పే అవసరం కానీ లేకపోతే ఏదో రకంగా మభ్య పెట్టేది కానీ చేయను. నాతో కాదు. అది చెప్పింది చేస్తాను చేస్తాను. దాదాపు 475 కోట్ల మెడికల్ కాలేజ్ తీసుకొస్తాము అనుకున్నాను, తెచ్చాను. బైపాస్ కస్టమర్ తీసుకొచ్చాం. డిగ్రీ కాలేజ్ కోసం ఎన్నో ఏళ్ళుగా కొట్లాడుతుంటే డిగ్రీ కాలేజ్ కూడా జగన్మోహన్ రెడ్డితో తీసి ఇప్పించి స్టార్ట్ చేసిన ఘనత ఈ రోజు. ఏం లేదా ఆ రోజు రాదు మెడికల్ కాలేజ్. నేను గట్టిగా కొట్లాడకపోతే రాదు. అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేసి వెనకబడిన ప్రాంతం చెప్పేసి మా ఆయన డెవలప్మెంట్ లేదు చెప్పేసి తీసుకొచ్చిన మెడికల్ కాలేజ్ బంద్ అయిపోయింది. ఏదైనా సమస్యలు ఉండేవి, ఏదైనా ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే చెయ్యి. ఎందుకంటే కంపెనీ మెడికల్ కాలేజ్ కూడా మళ్ళీ ప్రారంభించు. తర్వాత డిగ్రీ కాలేజ్ కూడా భవనం కావాలా, డిగ్రీ కాలేజ్ కి భవనం ఏర్పాటు చేయి. ఏదన్నా శారీరకంగా ఆ రోజు శారీరకంగా చెప్పబడిపోయింది, నేను తీసుకోరా.
నేను తేలేకపోయాను, ఎందుకంటే ఇన్ని పనులు తెచ్చినా కాబట్టి తేలేకపోయాను. ఇది తీసుకోరా, ఇదిగా ఉంది, డబ్బు రిలీజ్ కాలేదు, చెయ్యి. ఎన్ని సమస్య ఇప్పుడు ఏదున్నా కూడా ఈ విషయాలన్నీ మర్చిపోయి ఏమి చెప్తా ఉంటాడో. ఇప్పుడు ఆయన చెప్పేదంతా ప్రజలకు విసుగొచ్చిపోయింది. ఏం చెప్తా ఉన్నా అదేదో ఏం చెప్తా ఉన్నాడో ఏమన్నా మాట్లాడితే అది దాటేస్తారు. మనకు అభినయం ఏదన్నా అడిగినప్పుడు నిలబడి సమాధానం చెప్పి పోయేవాడిని నేను, ఎందుకంటే వాళ్ళకి అర్థం కావాలని చెప్పేసి. ఆ రోజు ఏమంటారు ప్రజలు, కరెంట్ ఛార్జీలు పెంచాపా జగన్మోహన్ రెడ్డి అండి. తర్వాత తినే కూడా కాయగూరల రేటు పెరిగిపోయినప్ప ఈరోజు కాయగూరల రేటు పెరిగా. జగన్మోహన్ రెడ్డి ఏం పెంచినాడో ఆ రోజులో కొద్దిగా పెంచవచ్చు, కానీ ఈరోజు 15,500 కోట్లు ప్రజల మీద భారం వేసే చంద్రబాబు నాయుడు. సూపర్ 6 లో బాగా ఇచ్చిన హామీలు ఏమీ లే, డైరెక్ట్ గా చెప్పాడు డబ్బులు లేవు. మొదటేమో 14 లక్షల కోట్లు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి అండి. ఆ 14 లక్షల కోట్లు అప్పు చేసిందిలే, అదంతా తేలిస్తే సెంట్రల్ గవర్నమెంట్ చెప్తే జగన్మోహన్ రెడ్డి ఈ 4 లక్షల కోట్ల కంటే 3 లక్షల కోట్లు అప్పు చేశాడు, అంతా కలిసి 7 లక్షల కోట్లు ఉందని చెప్పేసి తీర్మానం చేశాడు. ఎందుకంటే పార్లమెంట్ లోనే. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక స్కీమ్ ఇకపోయినా కూడా 1,50,000 కోట్లు అప్పు చేశా అదే చంద్రబాబు నాయుడు. మళ్ళీ ఏమైనా ఎవరు అడిగేవాళ్ళే లేరు. ఇప్పుడు ఆదోళనలో కూడా ప్రశ్నించే వాళ్ళే లేరు. ఎంతసేపు ఉన్నా మా కౌన్సిల్ని పోయేది. విట్టారవేణి ఒక పెద్ద మనిషి ఆయన మా కౌన్సిలర్ ఫోన్ చేసి వాళ్ళని అడుక్కునే కర్మ నీకు పెట్టింది. ఇదే పెద్ద ఇదే 1 year ఉంటే అదే ఎవరు ఫోన్ చేశారంటే విట్టారమేష్ ఫోన్ చేశారు, సార్ మమ్మల్ని పిల్లలు పెట్టారు, మేమైనా ఇనలేదు. ఇప్పుడు మా ఇంతియాజ్ అడిగినాము, మా ఆనందం అడిగినాము, మా గోవిందలు ఇద్దరు అడిగినాము, అందరూ చెప్తారు ఏదో మమ్మల్ని రమ్మంటారు మేము రామని చెప్పేసామని చెప్పేసి. మీ మీద మీ పార్టీ మీద అభిమానంతోనో లేకపోతే ఇంకో దాని మీద మీ మీద రావాలా, ఏం మమ్మల్ని ఆశపడేవాళ్ళ? ప్రతిరోజు కౌన్సిల్ 1.5 లక్షలు ఇచ్చినాం, 1.5 లక్షలు ఇచ్చినాం, 1.5 లక్షలు ఇచ్చినాం. ఎవరు ఇచ్చినారు? ఎవరు ఇచ్చినారు? ఏమన్నా వీళ్ళు చేతి నుంచి ఇచ్చినారా వాళ్ళకి? డబ్బు ఏమి ఇకపోయినా కూడా డబ్బుతోనే అన్ని పనులు అవుతాయా? ఈరోజు మా వాళ్ళంతా ఆత్మగౌరవంతో బతుకుతా ఉన్నారు. 1,50,000కి ఏం 1,50,000 కావాలనుకోండి, వాళ్ళు కావాలనుకుంటే ఏదైనా అడగచ్చు. కానీ ఈరోజు మా మీద గౌరవంతోనా వాళ్ళకి ఎందుకంటే ఈరోజు ఎందుకు వచ్చింది, కౌన్సిలర్లు బాధపడతా ఉన్నారు, మేము చేసిన తీర్మానాలు కూడా చైర్మన్ గారు చేయడం లేదని చెప్పేసి ఉద్దేశంతోనే ఈరోజు బాధపడి వాళ్ళంతా ఏకతాటిగా నిలబడి ఈరోజు ఈ అవిశ్వాసం తీర్మానం పెట్టామని చెప్పేసి డిసైడ్ చేసుకుని అదే వచ్చాక మీరు మీ డెవలప్మెంట్ కోసం మీరు ఏది చేసినా కూడా ఎప్పటికైనా సహకారం ఉంటుందని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరిగి సొంత గూటికి చేరుతున్నటువంటి వాసిం గారికి, అలాగే మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారికి, అలాగే కౌన్సిల్ సోదరులకి, మీడియా మిత్రులందరికీ పేరు పేరున వందనాలు, శుభాభివందనాలు. ఖలీల్ అహ్మద్ గారికి అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలువలు, విశ్వనీయత అనేటువంటి వర్డ్ మీద ఆధారపడి ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రయాణం చేస్తూ ఉంది. ముఖ్యంగా మన గత ఎలక్షన్లో చూస్తే మనకు 40% ఓటింగ్తో ఈ రోజున మేము 11 సీట్లు వచ్చినాయి వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ వీరు చెప్పినటువంటి అబద్ధాలను పదే 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 చెప్పి వాళ్ళు సూపర్ 6 అని చెప్పి ఈరోజు సూపర్ 6 అనేటువంటిది ఎక్కడ కూడా కనపడిన పరిస్థితి ఈ రోజున. అంటే 1 సంవత్సర కాలమైనా కూడా, అంటే వాళ్ళు 2 బడ్జెట్లు వదిలినా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చినది, వారైతే నవరత్న లేదని చెప్పారు, అయితే తూచా తప్పకుండా 99% ఇచ్చినటువంటి రోజు మనం చూసాం 5 సంవత్సరాల్లో. ఈ రోజున కూటమి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి సూపర్ 6 అనేటువంటిది మరి ప్రజలకు అందరికి కూడా తెలుసు. ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి సమాధానం ఇవ్వలేటువంటి పరిస్థితి ఈరోజు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి నాయకులకు వారందరికీ కూడా తెలిసినటువంటి నిజం ఇది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి ప్రజల మధ్యకు వెళ్ళి మా హక్కులు ఏమున్నాయి అంటే మనం ఓటు వేసాం కాబట్టి వాళ్ళందరినీ ప్రశ్నించాలంటే అటువంటి దినాలు చాలా దగ్గరలో ఉన్నాయని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు పదే పదే మన మున్సిపల్ కౌన్సిల్లో మొన్న పేపర్లో చూసాం 4 కోట్లు తెచ్చాం, 4 కోట్లు ఈరోజు తెస్తే ఎక్కడున్నాయి మాకు అసలు అర్థం అవట్లే. నేను కూడా కౌన్సిల్లో నేను కూడా మెంబర్నే. మరి తెచ్చినప్పుడు ఆ 4 కోట్లు ఎక్కడున్నాయి, దేనికి ఖర్చు పెడుతున్నారు, ఎక్కడ అడ్డుపడుతున్నారు అనేది మాకైతే అర్థం అవట్లే. అంటే ఈరోజు అటువంటి బడ్జెట్ ఉంటే మా వాళ్ళు ఎక్కడ కూడా అడ్డుపడినటువంటి పరిస్థితి లేదు. అంటే కాదా ఎంతసేపు ఉన్నా వారి సీట్లకు
కుర్చీల కోసం కొట్లాడుతున్నారు ఇవి అని చెప్తా ఉన్నారు. దాన్ని నేను ఆ రోజున అక్కడంతా ఉన్నటువంటి మీ మీడియా మిత్రులు కూడా ఉన్నారు, వాళ్ళకి సర్ది చెప్పి ఆ రోజు వాళ్ళందరూ కూర్చోబెట్టి ఆ రోజు కౌన్సిల్ రన్ అయింది. అంటే ఎక్కడ కూడా ఓ రోజు జరిగింది, రెండోసారి జరిగింది, అది సెట్ అయిపోయింది. కానీ ఈ రోజున ప్రతి దానికి కూడా మనం రాజకీయం చేస్తూ ఎంతసేపు ఉన్న అవిశ్వాస తీర్మానం ఈ రోజు తీసుకురావడానికి కారణం ఏమిటంటే ముఖ్యంగా ఈ రోజు ఆదోని అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వీరు ఇండైరెక్ట్ గా వారు బీజేపీకి సపోర్ట్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఆ కౌన్సిలర్ ఈ రోజు ఆ చైర్మన్ గారిని దించి అవిశ్వాస తీర్మానం రాష్ట్రంలో ఎక్కడా జరగలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అయినా కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ దించడానికి కూడా ముఖ్య కారణం ఏమిటంటే ఇదే. ముఖ్యంగా రేపు జరగబోయేటువంటి అవిశ్వాస తీర్మానంలో మేము ఈ రోజు 35 మంది ఉన్నాం. 35 మంది కూడా మేము రేపు ప్రజెంట్ అయ్యి అవిశ్వాస తీర్మానం నెగ్గుతామని ఈ సందర్భం మీకు తెలియజేస్తాం.